ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. అనుకున్నదే అయ్యింది, సత్యమేవ జయతే అని నిరూపితమైంది. ఎవరెన్ని కుట్రలు చేసినా ధర్మానిదే గెలుపని రుజువయ్యింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ ప్రభుత్వ కుట్రలు పటాపంచలయ్యాయి. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక అంతా ట్రాష్, చెత్తబుట్టలో వేయండి అంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇది వ్యక్తిగతంగా రేవంత్కు, ఆయన ప్రభుత్వానికి ఖచ్చితమైనటువంటి చెంపపెట్టు లాంటిది. ఘోష్ కమిషన్ నివేదికను నిలిపివేస్తూ ఇచ్చినటువంటి తీర్పు కూడా ప్రభుత్వ కుట్రపూరితమైనటువంటి మనస్తత్వానికి నిదర్శనం. 2.5 ఏళ్లుగా ఎన్ని కుట్రలు అల్లినా, ఎన్ని నిందలు వేసినా అంతిమంగా గెలిచేది నిఖాసైన నిజం మాత్రమేనని హైకోర్టు తీర్పు మరోసారి స్పష్టం చేసింది. మడమతి పని నాయకత్వానికి, సడలని ధైర్యానికి ఉన్నత న్యాయస్థానం తీర్పు కిరీటమే నిలిచింది. కోట్లాది ఎకరాల పచ్చని పొలాలు సాక్షిగా రైతు గుండె చప్పుడు ఇవాళ విజయోత్సవం చేసుకుంటోంది. 1000 గొంతుకలు విమర్శించిన, 1,00,000 కంఠాలు అబద్ధాలు చెప్పినా ధర్మం ముందు తలవంచక తప్పదని తెలిసిపోయింది. కాళేశ్వరం అంటే కేవలం ప్రాజెక్టు కాదు, అది తెలంగాణ జాతి ఆత్మ గౌరవ ప్రతీకని ఘంటాపథంగా అర్థమైపోయింది. 2.5 ఏళ్లుగా రేవంత్ పనినటువంటి కుట్రల కోటలు కుప్పకూలిపోతున్నాయి. అపవాదుల మేఘాలు అమాంతం విడిపోతున్నాయి. సత్యం వద ధర్మం చెర, సత్యమేవ జయతే అని తెలిసిపోతోంది. ఢిల్లీ నుంచే గల్లీ దాకా చర్చించుకున్నటువంటి అద్భుతంపై చీకటి ముసుగులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ఎవరేమన్నా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా చరిత్ర పుటల్లో కాళేశ్వరం చిరస్థాయిగా నిలిచిపోతుందని హైకోర్టు తీర్పుతో స్పష్టమైపోయింది. కాంగ్రెస్ కుట్రలకు చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చింది. రైతన్న కళ్లలో ఆనందం కోసం రాత్రింబవళ్లు శ్రమించినటువంటి అపర భగీరథుడికి కాలమే నిలువెత్తు కంఠహారం వేసింది. ఎప్పటినుంచో చెబుతున్నదే నిజమైంది. సత్యమేవ జయతే అని నిరూపితమైంది. ఎవరెన్ని కుట్రలు చేసినా ధర్మమే గెలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ కుట్రలు పటాపంచలు. ఘోష్ కమిషన్ నివేదిక ట్రాష్ అంటూ హైకోర్టు తీర్పు. చెత్తబుట్టలో వేయండంటూ తేల్చి చెప్పిన న్యాయస్థానం. హైకోర్టు తీర్పు రేవంత్ ప్రభుత్వానికి ఖచ్చితమైన చెంపపెట్టు. కోర్టు తీర్పు ప్రభుత్వ కుట్రపూరితమైన మనస్తత్వానికి నిదర్శనం. ఎన్ని కుట్రలు అల్లినా, ఎన్ని నిందలు వేసినా నికార్సుగా నిలిచిన నిజం. మడమ తిప్పని నాయకత్వానికి, సడలని ధైర్యానికి తీర్పు ఓ కిరీటం. కోట్లాది ఎకరాల పచ్చని పొలాలు సాక్షిగా విజయోత్సవం ఇది. ధర్మం ముందు విమర్శలు, అబద్ధాలు తలవంచక తప్పని పరిస్థితి. కుట్రల కోటలు కూలిపోయాయి. అపవాదుల మేఘాలు వీడిపోయాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా చర్చించుకున్న చీకటి ముసుగులు తొలగిపోయాయి. రైతన్నల రాత్రింబవళ్లు శ్రమించిన నాయకుడికి కాలమే సమాధానం చెప్పింది. ఎవరేమన్నా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా చరిత్ర పుటల్లో కాళేశ్వరం సుస్థిరం. కాళేశ్వరం అంటే కేవలం ప్రాజెక్టు కాదు, అది తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక. అవును, కాళేశ్వరంపై రేవంత్ చేసినటువంటి కుట్రలన్నీ పటాపంచలయ్యాయి. రాజకీయ కక్ష సాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును హైకోర్టు తీర్పు ఎండగట్టింది. రాజకీయ కుట్రలు పక్కనబెట్టి రైతన్నల కోసం పనిచేయాలని పరోక్షంగా తలంటింది. కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును 2.5 ఏళ్లుగా పడవు పెట్టినటువంటి రేవంత్ ఇప్పటికైనా ముక్కు నేలకు రాయాల్సినటువంటి సందర్భం ఇది. రాష్ట్రంలోని అన్నదాతలకు క్షమాపణలు చెప్పాల్సినటువంటి సుదినం. పీసీ ఘోష్ కమిషన్ కాదని, ముమ్మాటికి పీసీసీ నివేదిక అని బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెబుతున్న మాట హైకోర్టు తీర్పుతో ఇవాళ అక్షరాల నిజమని తేలిపోయింది.
వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టు తీర్పు ఒక గట్టి చెంపపెట్టు. భారత రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా దేశంలోని గౌరవ న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని ఈ తీర్పుతో మరోసారి రుజువైంది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ కుట్రలకు బ్రేక్ పడినట్లయింది. కక్షగట్టినట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 3 సంవత్సరాలుగా చిల్లర ప్రచారం ఏదైతే చేస్తున్నదో, ఇవాళ ఆ పిట్టల దొరలు ఎవరైతే ఇన్ని రోజులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో, కాళేశ్వరం కూలేశ్వరం అయింది, కాళేశ్వరం కుంగింది కూలింది అని తిరిగే పిట్టల దొరలకు ఇవాళ మొహం పగిలే విధంగా మరి హైకోర్టు సమాధానం ఇచ్చింది. ఇవాళ కూలింది కాళేశ్వరం కాదు, కేసీఆర్ గారి మీద మీరు చేసిన కుట్రలు, మీ కుటిల ప్రయత్నాలు నేటితో కూలిపోయాయి. కూలింది కాళేశ్వరం కాదు, మీరు నిర్లజ్జగా సిగ్గు విడిచి ఎవరు ఏమనుకుంటారో అని కూడా సోయి లేకుండా చేసిన అబద్ధాలు, ప్రచారం చేసిన అబద్ధాలు ఈరోజు గోదావరి ప్రవాహంలో కొట్టుకొని పోయినాయి. కూలింది కాళేశ్వరం కాదు, కూలింది ఇన్ని రోజులు మీరు మోసపూరిత గారడి ఏదైతే చేశారో అది కూలింది. సత్యమేవ జయతే అని మరొకసారి నిజం నిరూపితమైంది. నిజం నిఖార్సుగా ఇవాళ కాలరెగిరేసి నిటారుగా నిలబడ్డది. కొన్ని రోజులు కొంతమందిని మోసం చేయొచ్చు, కానీ అన్ని రోజులు అందరినీ మోసం చేయలేమని నానుడు ఏదైతే ఉందో ఇవాళ తేలిపోయింది. కేసీఆర్ గారి మీద బురద జల్లి, మా పార్టీ మీద బురద జల్లి ఇవాళ రాష్ట్రంలో కొంత రాజకీయ ప్రయోజనం మీకు కలిగి ఉండొచ్చు, కానీ ఇవాళ నిప్పులాంటి నిజం మాత్రం బయటకు వచ్చిందని చెప్పక తప్పదు. అట్లాగే న్యాయస్థానాలకు కూడా ఇవాళ ఒక విషయం రుజువు చేశాయి. ప్రభుత్వాలు ఏమనుకున్నా రాజ్యాంగానికి చట్టానికి వ్యతిరేకంగా ఎవరు తప్పుడు పని చేసినా ఊరుకోము అనేది ఇవాళ రాష్ట్ర హైకోర్టు తీర్పు ద్వారా స్పష్టంగా వెల్లడయ్యింది. అది పీసీ ఘోష్ కమిషన్ కాదని, ముమ్మాటికి పీసీసీ నివేదిక అని బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెబుతున్న మాట హైకోర్టు తీర్పుతో అక్షరాల నిజమని తేలిపోయింది. కమిషన్ విచారణలో సహజ న్యాయ సూత్రాలను పూర్తిగా విస్మరించడమే కాకుండా నిబంధనలకు పాతరేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారు. ఆ విషయాలతో హైకోర్టు కూడా ఏకీభవించింది. ఇది నిజంగా హర్షణీయం. రాజకీయ క్రీడ కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని రాష్ట్రోన్నత న్యాయస్థానం స్పష్టంగా తెలియచెప్పింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లాలని, ఏదో ఒక రకంగా రాజకీయ లబ్ధి పొందాలని ఆ రోజు ఎన్నికల ముందు ప్రయత్నం చేసినారు. ఇప్పుడు కూడా గత 2 సంవత్సరాలుగా అదే ప్రయత్నం చేస్తూ వచ్చారు. రకరకాల లీకులను పంపుతూ, అక్రమ కేసులు బనాయిస్తూ ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేసినారు. కానీ నేటి తీర్పుతో ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని, ఆ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ చిల్లర రాజకీయాలు మాని ఆ కుంగిన 2 పిల్లర్లను వెంటనే మరమ్మతు చేసి రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. గోదావరి జలాలను పక్క రాష్ట్రానికి దోచిపెట్టి తెలంగాణలో వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టే కుతంత్రాలను ఇంకా కొనసాగించాలని చూస్తే రేవంత్ సర్కార్కు రైతుల చేతిలో వాతలు తప్పవు. ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ రైతుల పొలాలకు నీరు అందకుండా చేస్తున్న ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. రైతుల పక్షాన పోరాడేందుకు గులాబీ సైన్యాన్ని సిద్ధం చేస్తోంది. ఈ పని నుంచి ఎవడుగా మాట్లాడినా కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి ఎవడన్నట్టే చెప్పుతోని కొడతారు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఇవాళ వచ్చిన తీర్పు అదే పద్ధతిలో ఉంది. ఇక నుంచి ఎవడు వాగినా చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పే శక్తి ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా వచ్చింది. మీరు వాగిందంతా శుద్ధ అబద్ధమని, కేవలం ఆ పేరు మీద మీ పాత భాషలకు, ఆంధ్ర భాషలకు నీళ్లు పోవడం కొరకు కాళేశ్వరాన్ని ప్రారంభించకుండా, కాళేశ్వరం పంపులు ఆన్ చేయకుండా కాలయాపన చేసిరని, మీరు బనకచెర్లకు రూట్ క్లియర్ చేయడం కొరకే, మీ గురుదక్షిణ సమర్పించుకోవడం కొరకే, గోదావరి పైన హక్కుల్ని వాళ్ళకి దారదత్తం చేయడం కొరకే దుర్మార్గంగా ఇంతకాలం కన్నేపల్లి పంపుల్ని ఆన్ చేయకుండా గోదావరి నీళ్లను కిందికి వదిలిందని మేము బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్పిందో అది నిజమని చెప్పి ఇవాళ స్పష్టంగా తేలిపోయింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ నివేదిక సమర్పించింది. అయితే ఆ నివేదికపై చర్యలు తీసుకునే అవకాశం ఉండటంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ పీసీ ఘోష్ విచారణ ప్రక్రియ అంతా ఏకపక్షంగా సాగిందని, తమ వివరణను పరిగణలోకి తీసుకోకుండానే నివేదిక ఇచ్చారని కేసీఆర్, హరీష్ రావు తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం కమిషన్ వివరాలను మీడియాకు లీక్ చేస్తోందని, అందుకే ఈ కమిషన్ను రద్దు చేయాలని కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లో కోరారు. అయితే ఆ వాదనలు పరిశీలించిన హైకోర్టు కమిషన్ ఏర్పాటు సరైనదేనని పేర్కొంటూనే కమిషన్ తన నివేదిక రూపొందించే ప్రక్రియలో అవసరమైన నిబంధనలు పూర్తిగా పాటించలేదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కమిషన్ నివేదికలోని నిర్ధారణలు ప్రస్తుతం అమల్లోకి రాకూడదని స్పష్టం చేసింది. అదేవిధంగా ఈ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో కాళేశ్వరం వ్యవహారంలో రాజకీయంగా కీలక మలుపు తిరిగినట్టయింది. కాళేశ్వరం జడ్జిమెంట్ తర్వాతనైనా, ఘోష్ నివేదిక జడ్జిమెంట్ తర్వాతనైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ప్రభుత్వానికి ఒక చెంపపెట్టింది, గుయ్యమని కొట్టింది. మేము చెప్తున్నాం, అది పేల్చింది, కాళేశ్వరం ప్రాజెక్టు పేల్చింది. ఎవరు పేల్చారని దాని మీద మీరు కమిటీ వేయండి. ఇప్పుడు ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికను కోర్టు కొట్టేసింది కదా, ఇదే ఘోష్ కమిటీని బాంబులతో పేల్చిండ్రు, డైనమైట్లతో పేల్చిండ్రు అనే ఆరోపణ ఉంది. నిజమా కాదని మీరు వేయండి. ఎప్పుడైతే శబ్దం వచ్చినప్పుడు ఒక అసిస్టెంట్ ఇంజనీర్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండో, ఆ అసిస్టెంట్ ఇంజనీర్ను ఆ రోజు అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరెవరు ఉన్నారో గుర్తించి మీరు ఎంక్వైరీ చేయండి. తెలంగాణ జీవధార మీద నిందలు మోపి బీఆర్ఎస్, కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీ కాళేశ్వరాన్ని వాడుకున్నాయి అనడంలో రెండో మాటకు ఆస్కారం లేదు. 2.5 ఏళ్లు మరమ్మతులు చేపట్టకుండా అడ్డుకున్నది కూడా అందుకే. కానీ ఇప్పుడేమైంది? గత్యంతరం లేక మరమ్మతులు చేపడుతున్నారు. దీనికి తోడు హైకోర్టు కూడా చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా పడావు పెట్టాలని చూస్తే రైతాంగం తిరగబడక తప్పదు. హైకోర్టు తీర్పుతోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత విధానాలను మార్చుకొని బుద్ధి తెచ్చుకోవాలి. కమిషన్ విచారణలో ప్రాథమిక నిబంధనలు పాటించలేదని కోర్టు స్పష్టం చేసింది. అంటే పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు చట్టపరమైన ప్రాముఖ్యత లేదని తేల్చినట్టే కదా. ముఖ్యంగా సెక్షన్ 8 కింద సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించడం అత్యంత కీలకం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుపై రాజకీయంగా ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కమిషన్లను అడ్డం పెట్టుకొని వేధింపులకు పాల్పడింది. కానీ న్యాయస్థానాలపై నమ్మకంతో పోరాడితే నిజం గెలిచింది. కాంగ్రెస్ పరువు పోయింది. కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కక్షపూరితంగా వ్యవహరించాయి అన్నది 100కి 100 పాళ్ళు నిజం. ఆరోపణలు నిరాధారమని ఈ తీర్పుతో స్పష్టమైంది. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందనే విశ్వాసానికి హైకోర్టు తీర్పే ప్రత్యక్ష నిదర్శనం. చట్టబద్ధత ఉన్న విచారణలో లొసుగులు ఉన్నాయి అన్నది హైకోర్టు అభిప్రాయం. వ్యక్తులను టార్గెట్ గా చేసుకుని కాళేశ్వరం కమిషన్ విచారణ సాగింది అనడంలో సందేహమే లేదు. అవినీతి జరగకపోయినా జరిగినట్టు చెప్పింది కమిషన్. కానీ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడంతో న్యాయం గెలిచినట్టు కాదా? అయినా కూడా ఇంత జరుగుతున్నా కోర్టు తీర్పును తప్పుగా అర్థం చేసుకున్నది కాంగ్రెస్ నేతలే. ఎందుకంటే చర్యలు లేవంటేనే కమిషన్ విచారణ విధానంలో లోపాలు ఉన్నాయని అర్థం కాదా? రాజ్యాంగబద్ధమని చెప్పడమే కాదు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా విచారణ సాగుతోందని కోర్టు గుర్తించింది కాబట్టే ఇలాంటి తీర్పిచ్చింది. రిపోర్టులు రాకముందే భాగోతం బయటపడుతుందని సదరు కాంగ్రెస్ నేతలు ఎలా డిసైడ్ చేస్తారు? అంటే కమిషన్ల నివేదికలను ముందే కాంగ్రెస్ ఆఫీసుల్లో సిద్ధం చేస్తున్నారా? హైకోర్టు తీర్పు ద్వారా నిజాలు బయటకు వచ్చాయంటే కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ దుష్ప్రచారం ఆబాసుపాలైనట్టు కాదా?
ఇలా ఒక్కటా రెండా వరుస ఎదురు దెబ్బలతో అస్సాం పార్టీ ఆగమాగమవుతుంది. రాష్ట్రంలో ఎంత వేగంగా బలమైన శక్తిగా ఎదిగిందో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో అంతే వేగంగా పతనం అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పట్టం కట్టిన ప్రజలే ఇప్పుడు తిరగబడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై పార్టీలోని కొంతమంది సోకాళ్లు మేధావులు చేసినటువంటి తప్పుడు ప్రచారమే ప్రధాన కారణం. కానీ ఇప్పుడు అదే కాలం అస్సాం పార్టీకి ఎదురు తిరుగుతోంది. కాంగ్రెస్ పతనానికి 10 కారణాలు చూపెడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం. ఎన్నికల్లో ప్రధాన విమర్శనాస్త్రంగా మార్చుకొని మరీ మోసం. గురువు ప్రయోజనాల కోసమే శిష్యుడు రేవంత్ తాపత్రయం. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి టీపీసీసీ అయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై మరింత దుమ్మెత్తిపోయడం మొదలుపెట్టాడు. రేవంత్ విమర్శల వెనుక తన గురువు నారాబాబు ప్రయోజనాలు ఉన్నది కూడా ఒక కారణం. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నెర్రలు బారిన తెలంగాణ నేలల్లో గోదావరి నీళ్లు పారించి కరువును పాలద్రోలే భగీరథ ప్రయత్నం చేశారు కేసీఆర్. ప్రపంచంలో ఎత్తిపోతల పథక నిర్మాణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతాలను ఆవిష్కరించింది. దశాబ్దాల తెలంగాణ కరువును కాళేశ్వరం ప్రాజెక్టుతో తరిమి కొట్టింది. గోదావరి బేసిన్లో తెలంగాణ నీటి హక్కులను కాపాడటమే కాకుండా భవిష్యత్తు తెలంగాణ సాగు తాగు నీటి అవసరాలకు అనుకూలంగా 100 ఏళ్ల ముందు చూపుతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టును కల్పతరువుగా మార్చారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టును మొదటి నుంచి వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడైన తర్వాత కాళేశ్వరాన్ని వ్యక్తిగత ఎజెండా మార్చుకున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన మంచి పేరును జీర్ణించుకోలేకపోయాడు. కేసీఆర్ ను అపర భగీరథుడిగా తెలంగాణ ప్రజలు గుర్తించడాన్ని సహించలేకపోయాడు. తన సొంత ఎజెండాతో పాటు గురువు ఎజెండా కూడా అంతర్లీనంగా ఉండటంతో కేసీఆర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీని గురు శిష్యులు టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. సరిగ్గా 2023 ఎన్నికలకు ముందు మేడిగడ్డలో 2 పిల్లలు కూలిపోయాయి. దాన్ని రేవంత్ రెడ్డి చంద్రబాబు ఒత్తిడితో బీజేపీ అవకాశంగా మార్చుకుంది. రేవంత్ బీజేపీ చంద్రబాబు ముగ్గురి ఎజెండా కేసీఆర్ ను ఓడించడమే కాబట్టి కలిసి పనిచేశాయి. ఎన్నికల ముందు నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం చిమ్మడమే ఎజెండాగా పెట్టుకున్నాడు రేవంత్. ఏ కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వచ్చిందో అదే కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ లో 2 పిల్లలు కుంగడాన్ని అనుకూలంగా మార్చుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత విషం చిమ్మడం మొదలుపెట్టాడు. విచారణ పేరుతో జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి కేసీఆర్ హరీష్ రావును వేధించే కుట్రలు చేశాడు. కాళేశ్వరం కూలేశ్వరం అంటూ ప్రచారం చేస్తూ 2.5 ఏళ్లుగా రాజకీయాలు చేశాడు. కేసీఆర్ ను వేధించేందుకు జస్టిస్ ఘోష్ కమిషన్ ను రేవంత్ రెడ్డి ఆయుధంగా వాడుకున్నాడు. ఘోష్ కమిషన్ దాదాపు 20 నెలలు విచారణ చేపట్టింది. అనేక మందికి సాక్షులను విచారణకు పిలిపించింది. అందులో భాగంగా కేసీఆర్ హరీష్ రావు సహా గత ప్రభుత్వంలోని అధికారులను కూడా విచారించింది. అయితే జస్టిస్ ఘోష్ కమిషన్ మొదట్లో చట్ట ప్రకారం నిజాయితీగా విచారణ చేపట్టింది. కానీ ఆ తర్వాతే రూటు మార్చింది. రేవంత్ ఒత్తిడితో విచారణను ప్రభావితం చేసేలా ఆరోపణలు చేస్తూ రిపోర్టు మారేలా ప్రకటనలు చేసింది. జస్టిస్ ఘోష్ నివేదిక ఇచ్చేందుకు సిద్ధమైన ప్రతిసారి రేవంత్ ఏవో ఒక కొత్త ఆరోపణలు చేస్తూ కొత్త లీకులు ఇస్తూ కమిషన్ కాలపరిమితి పెంచుతూ జస్టిస్ ఘోష్ నివేదికను ప్రభావితం చేశారు అన్నది ఓపెన్ సీక్రెట్. బీఆర్ఎస్ పార్టీని రేవంత్
చేయాలని అనుకున్న ప్రతిసారి, కేసీఆర్ హరీష్ రావును వేధింపులతో ఇబ్బంది పెట్టాలన్న ప్రతిసారి గులాబీ అగ్రనేతలు ఎక్కడా తొనకలేదు. బాధ్యత గల వ్యక్తులుగా, అంతకు మించిన సుపరిపాలన సాగించిన నేతలుగా విచారణకు సహకరించారు. హాజరైన తమ వాదనలను వినిపించారు. కమిషన్ అడిగిన పూర్తి సమాచారాన్ని ఇచ్చారు. కానీ రేవంత్ ప్రభుత్వమే కమిషన్ ను సహకరించలేదు. కమిషన్ అడిగిన వివరాలు, కేబినెట్ మినిట్స్ ఇవ్వకుండా కుట్రలు చేసింది. కమిషన్ కాలపరిమితి పెంచుతూ రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ చూసింది. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.